ఉగల్ ఆర్కు ఉత్తరాన 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిఫ్రాలోని ఒక ద్వీపంలో మాల్వా సుల్తానులు నిర్మించిన మనోహరమైన 15వ శతాబ్దపు కల్లాదే పలావ్ నేలమాళిగలో అద్భుతమైన ఆకారాలలో కత్తిరించిన నీటి ఛానళ్లు ఉన్నాయి. మాల్ ఉన్న ప్రదేశంలో మతుంకటేశ్వర్ ఆలయం, కమ్మి శతాబ్దపు అయాన్, దానిలో చాలా పురాతనమైన శివలింగం ఉంది. అరైన్ స్క్వేర్లో గోపాల్ ఆలయం ఉన్నది. దీని వెండి తలుపులు సమాన్ని నుండి వచ్చినవని నమ్ముతారు. దేవీకొండ ప్రసిద్ధ బ్రిటిష్ రచయిత ఎడ్వర్డ్ మోహన్హా ఫోర్టర్స్ 1879 నుండి 1970 వరకు ఇతని సమయము. దేవాస్ రాచరిక రాష్ట్రంలో దాని అసాధారణ మరియు మనోహరమైన మహారాజుకు ప్రైవేట్ కార్యదర్శిగా అనేక నెలలు గడిపాడు. అతని లేఖల ఆధారంగా ది హిల్ ఆఫ్ దేవి ఒక ప్రాంతీయ న్యాయస్థానంలో దాని ఉత్సవాలు, కుట్రలు మరియు సంక్లిష్టమైన ప్రోటోకాల్తో జీవితాన్ని ఆనందదాయకంగా అందిస్తుంది. దేవాస్తో కూడిన కొండ ఆధిపత్యం చాముండాదేవి దేవత యొక్క ఆధిపత్య ఆలయం. అందుకే ఈ పుస్తకానికి ఈ పేరు వచ్చింది. ఆసక్తికరంగా చిన్న దేవాసును 2 సోదరులు విభజించి పాలించేవారు. ఒక్కొక్కరికి వారి స్వంత రాజభవనం, సైన్యం మరియు గీతం ఉన్నాయి. పోర్టర్స్ పెద్ద మహారాజు ఆస్థానంలో ఉన్నాడు. ఈ అనుభవం పోర్టర్స్కు అతని అత్యంత ప్రసిద్ధ నవల ఎ ప్యాసేజ్ టు ఇండియా 1924లో రాసిన దీనికి కావలసిన సామగ్రినంతా అందించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.